Hello, hi, namaste. Welcome back to my channel Dhanlakshmi Properties. సో వ్యూవర్స్ ఈరోజు వచ్చేసి ఒక మనం బ్యూటిఫుల్ హౌసింగ్ ప్రాపర్టీ చూడడానికి వచ్చామన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే కనుక చూస్తే రెంటల్ ఇన్కమ్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1 year వరకు కూడా దీంట్లో మనకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఉండాలనుకున్నా కూడా మంచి ఆప్షన్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తే కనుక మనకి ఇది ORR ఎగ్జిట్ నెంబర్ 8 ఇన్సైడ్ ఉంటుందన్నమాట. సో ఈ లొకేషన్ని కుందన్పల్లి SR నగర్ ఈ ప్రాపర్టీ అనమాట. సో కుందన్పల్లి ఏరియాలో SR నగర్ అని ఈ వెంచర్లో మనకేంటంటే అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని డెవలప్మెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఆల్రెడీ దీంట్లో 70+ ఫ్యామిలీస్ అనేది ఆల్రెడీ ఉంటున్నారు. సో ఫర్దర్ డీటెయిల్స్ అనేది మనం లోపలికి వెళ్ళి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో వ్యూవర్స్ మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. సో ఎంటర్ అయినది ఈ రోడ్ చూస్తున్నారు కదండి. ఈ రోడ్ కూడా వచ్చేసి మనకు అన్నీ కూడా 40 feet రోడ్స్ అనమాట. సో దీంట్లో అన్నీ కూడా మనకు వచ్చేసి CC రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అనేది స్టార్టింగ్ నుంచి మనకు చూసుకుంటే 132 square yards నుంచి అప్ టు 300 square yards వరకు కూడా దీంట్లో డిఫరెంట్ సైజెస్లో కన్స్ట్రక్షన్ చేసిస్తారు. సో దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇన్ కేస్ మీరు ఏదైనా ఓన్లీ ప్లాట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే కూడా దీంట్లో ఓపెన్ ప్లాట్ కూడా వీళ్ళు మనకి సేల్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రైస్ వచ్చేసి మనకి 29,500 అట్లా కోడ్ చేస్తున్నారు. సో HMDA కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో హౌజెస్ చూస్తున్నారు కదండి, అన్నీ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జాంపుల్ కోసం ఒక హౌస్ అనేది మీకు చూపించడం జరుగుతుందండి. సో ఇదే ఆ హౌస్. ఈ హౌస్ వచ్చేసి 33 square yards లో 1100 SFT లో కన్స్ట్రక్షన్ చేశారు. సో మీరు చూస్తున్నారు కదండి, కన్స్ట్రక్షన్ కూడా అంతా కూడా రెడ్ బ్రిక్స్ అండ్ శాండ్ వాడుతున్నారండి. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్. దీని ర్యాంప్ ఇచ్చారనమాట. సో కార్ పార్కింగ్ కోసం మనం ర్యాంప్ యూజ్ చేసుకునే విధంగా. లొకేషన్ ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నానంటే నియర్ బై లొకేషన్స్ చూసుకుంటే కూడా ORR ఎగ్జిట్ నెంబర్ 8 కి ఇన్సైడ్ ఉంటాము. అది చాలా దగ్గరలో ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా స్కూల్స్ ఉన్నాయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ ఒక 20 minutes డ్రైవ్ లోనే మనం చేరుకోవచ్చు. నియర్ బై అని కూడా సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, అలాగే చూసుకుంటే CMR స్కూల్ అనేది వెరీ నియర్ అండి. మల్లారెడ్డి వాళ్ళ CMR స్కూల్ అనేది ఈ నేబరే అనమాట. అండ్ మెయిన్ గా బస్ రూట్ కి ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో జస్ట్ మన బస్ ఇక్కడ ఎక్కొచ్చు, దిగొచ్చు, అంత ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీ వారి నంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా, విజిట్ కావాలన్నా ఆ నంబర్కి మాత్రమే కాల్ చేయండి. సో కార్ పార్కింగ్ అండ్ ఫాల్ సీలింగ్ అండి. సో అలాగే డోర్స్ చూసుకుంటే కూడా డోర్స్ అనేది మన చాయిస్ మీద వీళ్ళు ఇస్తున్నారు. టేక్ వుడ్ ఇస్తున్నారు. డిజైన్ అనేది మన ఇష్టము. సో ఇది స్పేషియస్ హాల్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. దీనికి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారనమాట. సో బ్యూటిఫుల్ మాస్టర్ బెడ్రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. సో కిచెన్తో పాటు డైనింగ్ స్పేస్ విత్ ఫాల్ సీలింగ్. సో నీట్గా అనేది వీళ్ళు మనకి చేసిస్తున్నారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దాంతో పాటుగా చూసుకుంటే మరొక బెడ్రూమ్ ఇటువైపు ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి అటువైపు డోర్ కూడా ఇచ్చారు విత్ ఫాల్ సీలింగ్ తోటి. వెంటిలేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే విధంగా చాలా చక్కగా స్పేసియస్గా ఫుల్ వాస్తుతోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. కాబట్టి మీరు వచ్చేస్తే మీకు నచ్చిన హౌస్ తీసుకోవచ్చు, నచ్చే విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మనము హౌస్ చూసుకొని వచ్చాం కదండి. సో రెంటల్ ఇన్కమ్ పర్పస్లో ఏదైతే హౌస్ అనేది మీకు చూపించామో, సో అలా మనకి ఏంటంటే స్టార్టింగ్ 133 square yards నుంచి 300 square yards వరకు కూడా వీళ్ళు డిఫరెంట్ సైజెస్లో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. సో కన్స్ట్రక్షన్ అనేది మన చాయిస్ అండి. టోటల్ కూడా కస్టమర్ చాయిస్ మీదనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. కొన్ని ఆల్రెడీ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినవి ఉన్నవి. అవి కాకుండా ఒకవేళ మనకు కనుక కావాలి డూప్లెక్స్, త్రిప్లెక్స్, ఇండిపెండెంట్ హౌస్ కానీ, G+ హౌస్ కానీ ఎలా కావాలంటే అలా వీళ్ళు మనకు దీంట్లో కన్స్ట్రక్షన్ చేసిస్తారు. టోటల్ కస్టమైజేషన్ అనేది దీంట్లో అలా ఉందన్నమాట. సో దాంతో పాటుగా రెంటల్ ఏ విధంగా వస్తుంది అని చూసుకుంటే పర్ SFT వచ్చేసి మనకి 20 rupees కోడ్ చేస్తారనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఎగ్జాంపుల్ మనకు 133 square yards లో మనకు 1100 SFT లో చూసుకుంటే 20,000 అనేది మనకు రెంట్ అప్ టు 1 year వరకు కూడా వస్తుంది. సో మనం ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే కొన్ని రెడీగా ఉన్నాయి. సో మనం రెడీగా కూడా వచ్చి ఉన్నా కూడా 1 year
వరకు కూడా మన ఈఎంఐ అనేది కవర్ అయ్యే విధంగా వీరు ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఆ పర్పస్ చూస్తే చాలా బెనిఫిటబుల్ గా ఉందండి. సో ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మంచి లొకేషన్ లో మీరు వెంచర్ అంతా చూస్తున్నారు కదండి. సో దీంట్లో వెంచర్ లో ఉన్న హైలైట్స్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో మనకు అన్ని కూడా 40 ఫీట్ అండ్ 30 ఫీట్ సిసి రోడ్స్ అనేది ఉన్నాయి. దాంతో పాటుగా ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్ సైడ్ కూడా ఇరువైపులా మనకు బ్యూటిఫికేషన్ అనే మొక్కలన్నీ కూడా నాటారు. దాంతో పాటు మనకు దీంట్లో ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కలెక్షన్, వాటర్ కూడా చూసుకుంటే మున్సిపల్ వాటర్ అండ్ బోర్ వాటర్ రెండు కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. పార్క్స్ కూడా చూసుకుంటే వెంచర్ టోటల్ వచ్చేసి ఎకర్స్ లో చూసుకుంటే 33 ఎకర్స్ లో చుట్టూ కూడా గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ వాల్ వస్తుందండి. సెక్యూరిటీ కూడా మనకు 24/7 సెక్యూరిటీ ఇక్కడ ఉంటున్నారు. 70+ ఫ్యామిలీస్ అనేది ఆల్రెడీ స్టేయింగ్ ఉన్నారు. దీనికి ఆనుకొని చూసుకుంటే మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, సోల్డ్ అవుట్ ఆల్రెడీ దాంట్లో ఉంటున్నారు. మంచి ప్రైమ్ లొకేషన్ లో, పీస్ఫుల్ లొకేషన్ లో కనుక మనకు తక్కువ బడ్జెట్ లో ఉండాలనుకుంటే దీంట్లో బడ్జెట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకు 50 lakhs నుంచి అప్ టు 1.5 CR వరకు కూడా దీంట్లో మనకు హౌసెస్ లభిస్తాయి. అంటే మనం పెద్ద ప్లాట్ తీసుకొని ఎక్కువ ఎస్ఎఫ్టీ కట్టించుకుంటే దాని ప్రకారంగానే ప్రైస్ కోట్ చేస్తారు. మినిమం చూసుకుంటే మనకు మంచి ఒక 33 స్క్వేర్ యార్డ్స్ లో 1100 ఎస్ఎఫ్టీ లో చూసుకుంటే 67 lakhs అనేది స్టార్టింగ్ ఉంటుంది. 100 స్క్వేర్ యార్డ్స్ కూడా దీంట్లో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు కాబట్టి 50 lakhs లో కూడా మనకు దీంట్లో హౌస్ అనేది లభిస్తుంది. దాంతో పాటుగా దీంట్లో క్లబ్ హౌస్ అండి, మెయిన్ వచ్చేసి హైలైట్ క్లబ్ హౌస్. సో ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు. క్లబ్ హౌస్ లో మనకు జిమ్ వస్తుంది, అవుట్డోర్ గేమ్, ఇండోర్ గేమ్ వస్తాయి, చిన్న బ్యాంకెట్ హాల్ ఫంక్షన్ చేసుకునే విధంగా కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్సైడ్ ORR కుందనపల్లి ఏరియాలో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి SR నగర్ అండి. సో బ్యూటిఫుల్ గా 33 ఏకర్స్ లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మీరు కనుక హౌస్ కావాలనుకుంటే అప్ టు 1 year వరకు ఫ్రీ ఈఎంఐ పే చేసుకునే విధంగా వీళ్ళు రెంటల్ కూడా మనకు పే చేస్తున్నారు. కాబట్టి బ్యూటిఫుల్ ప్రాపర్టీలో మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో విషయం చెప్పడం మర్చిపోయాను, దీంట్లో మీకు కనుక ఒకవేళ ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. HMDA లేఅవుట్ కాబట్టి హౌస్కి లోన్ వస్తుంది, ఓపెన్ ప్లాట్స్కి కూడా లోన్ వస్తాయి కాబట్టి మీరు ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకు ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది టోటలీ ప్రమోషనల్ వీడియో అండి. కింద బిల్డర్స్ నెంబర్ వస్తుంది. మీరు ఫర్దర్ డీటెయిల్స్ కానీ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కనుక దానికి కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.